థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ కరణ్ బాబు గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ ప్రైజ్ తలాడండి. సంతోషంగా ఉన్నారా? ఓకే, సంతోషంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఇటువైపు వచ్చేసేయండి. నవ్వుతూ సంతోషంగా ఇటువైపు వచ్చేసేయండి దయచేసి. థ్యాంక్ యూ జీసస్. ఫస్ట్ లైన్స్ మనం కూర్చోవడానికి ఇష్టపడాలండి. అన్నిట్లో ఫస్ట్ ఉండాలి మనము. ఓకే, ర్యాంకుల్లో ఫస్ట్ ఉండాలి, కూర్చోవడంలో కూడా ముందు ఉండాలి మనము. ఓకే, ఫ్యాన్ ఉన్నా లేకున్నా కూడా ఏసీలు ఉన్నాయి, పర్లేదు వచ్చేసేయండి. ఒకవేళ మీ పక్కకి ఏసీ లేకున్నా కూడా మీ చుట్టూ చాలా చల్లని వాతావరణం ఉంది. ఓకే, దేవునికి మహిమ. అదేవిధంగా ఈరోజు మన మధ్యలో శశికళ అమ్మగారు ఉన్నారు. వి వెల్కమ్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ మా మధ్యలో ఉన్నందుకు. ఒకసారి గట్టిగా చప్పట్లతో కొట్టొచ్చండి, ఆహ్వానం పలుకుదాము. థ్యాంక్ యూ జీసస్. ఈ విధంగా మా మధ్యలో ఉమెన్స్ మీటింగ్లో దైవజనరాలు మనతో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళ మందిరంలో కూడా పరిచర్యలో కూడా ఉమెన్స్ స్త్రీల పరిచర్య చాలా గొప్పగా ప్రారంభించబడింది, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. అందును బట్టి నేను గొప్పగా దేవుని ప్రభువుని గణపరుస్తున్నాను. ఇంకా చాలా అత్యున్నతమైన స్థానంలోకి అమ్మగారు వెళ్ళాలని నేను ఆశపడుతూ దీవిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. మనము వాక్య భాగంలోనికి వెళ్దామండి. దేవునికి మహిమ. రైట్, మనం చూసుకుంటే ఆర్చరీ గురించి ఎంతమంది తెలుసండి? ఆర్చరీ విలువిద్య. విలువిద్య అమ్మ, బాణం, విల్లు. ఓకే, విడమర్చి చెప్తే మీకు అర్థమవుతుంది కదా. విలువిద్య, బాణము, దాన్ని ఏమంటారు? విలు, బాణం. బాణం ఒకటే కదా, రైట్. ఆర్చరీ అని అంటారు అన్నమాట. ఒక స్పోర్ట్స్ ఉంటుంది, అది కూడా ఒక క్రీడ. మనము ఆర్చరీ గురించి డెప్త్లోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, బాణం ఉంటుంది, దాన్ని వేయడానికి దాన్ని ఏమంటారు తెలుగులో? అమ్మా ఉంటుంది కదా. ఇంగ్లీష్ ఎంత అలవాటు అయిపోయింది అంటే తెలుగు మనం మర్చిపోయినాం కదా. రైట్, విలునే అంటారు. విలు, బాణం, అంతే కదా. ఓకే, రాంగ్ అయితే నేను తర్వాత చెప్తా, అమ్మ ఇది రాంగ్ అని చెప్పేస్తా. రైట్, కాబట్టి ఒక బాణం ఉంటుంది, విలు ఉంటుంది. మనము ఆ బాణాన్ని ఆ విలుతో ఏకం చేసి ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేస్తాం. దూరం నుంచి ఒక టార్గెట్ ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది. బోర్డులో చాలా రౌండ్లు ఉంటాయి. అన్ని రౌండ్లు మధ్యలో ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి క్రీడాకారిణి ఎవరైతే ఆ క్రీడను నేర్చుకుంటున్నారో వారి టార్గెట్ ఏంటంటే ఆ సెంటర్ పాయింట్కి టార్గెట్ పెడతారు. ఆ సెంటర్ పాయింట్కి వాళ్ళు టార్గెట్ పెట్టి ఆ బాణాన్ని విసిరినప్పుడు ఆ టార్గెట్లోకి రీచ్ అవ్వాలి. దాన్ని బట్టి మాకు పాయింట్స్ వస్తాయి, అంటే మాకు విక్టరీ వస్తుందని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆ సెంటర్ పాయింట్కి ఆ బాణాన్ని వేయాలి అని ఫిక్స్ అవుతారు. నేను అంటున్నా, మామూలుగా ఫోన్లో కూడా ఈ ఆర్చరీ గురించి గేమ్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఆడగలిగితే ట్రై చేయండి, తర్వాత మీరు ఆడాలనిపిస్తే ఆడండి, లేదంటే తీసేయండి, నాకు సంబంధం లేదు. ఓకే, వెళ్ళి మరి నేను చెప్పానని డౌన్లోడ్ చేసుకోకండి, ఆడమన్నదారని. అయితే కొన్ని గేమ్స్లో మనం చూస్తాం ఏంటంటే గాలిని అనుసరించి ఆ బాణాలు వెళ్ళి టార్గెట్ అవుతూ ఉంటాయి. చాలా డిఫరెంట్ టార్గెట్లు ఇస్తూ ఉంటారు. మా పిల్లలు ఆడుతుంటే నేను కూడా ట్రై చేశాను.
ఒక మెయిన్ పాయింట్ ఒకటి తీసుకున్నా అంతే. ఏంటంటే మన ఫోకస్ మీద మన దృష్టి ఉంచాలి. మన ఫోకస్ ఏంటి? మనము దేని మీద మన దృష్టి నిలుపుతున్నాము? మన దర్శనం ఏంటి? ఇవన్నీ విషయాలు కూడా మనం ఎరిగి ఉంటే చాలా ముందుకు వెళ్తామండి. నేను ఓకే. దేవుని కోసం ఎంతమంది ఫోకస్ కలిగి ఉన్నారు ఇక్కడ? నా టార్గెట్ ఇదే అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. అయితే బైబిల్లో మనము ప్రతి మాట, ప్రతి అధ్యాయంలో చాలా సందర్భాల్లో మనము చూసుంటే మన గురి, మన గమ్యము, మన జీవితము, మనము దేవుని కోసం సృష్టింపబడ్డాము అని చాలా సందర్భాల్లో మనం చదివి ఉన్నాం, విన్నాం కూడా. ఏంటంటే దేవుని యొక్క ఆలోచనల కోసం, దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి, దేవుని సంతోషపెట్టడానికి మనం భూమి మీద ఉన్నాం. ఎంతమంది నమ్ముతారండి? నేను దేవుని సంతోషపెట్టడానికే ఉన్నా, దేవుని దుఃఖ పెట్టడానికి నేను లేను భూమి మీద. దేవుని సంతోషపెట్టడానికే నేను భూమి మీద ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. నన్ను బట్టి నా తండ్రి ఎప్పుడు సంతోషపడతాడు అనేదే దేవుని యొక్క ప్రణాళిక మనుషుని పట్ల. కాబట్టి మన ఫోకస్, ప్రతి మనుషుని ఫోకస్ ఏమై ఉండాలంటే దేవుని పైనే మన ఫోకస్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. రైట్. చాలా ఉన్నాయి, చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టడం జరిగింది. ఇవి పలు సందర్భాల్లోకి, ప్రతి విషయంలోకి, లోతైన విషయంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. థ్యాంక్ యూ జీసస్. మనం చూస్తే నేను చెప్పా కదా ఇందాక, ఒక బాణం విసిరాలంటే గాలి అనేది కంపల్సరీ వస్తుంది, గాలి రాకుండా ఉండదు. లేదు గాలి రాకూడదు. నేను బాణం విసిరినప్పుడు డైరెక్ట్ వెళ్ళి ఆ టార్గెట్కే తాకాలి, గాలి విసిరకూడదు, ఏ పరిస్థితులు అగేన్స్ట్గా రాకూడదు, నేను నా ఫోకస్కి అని అంటే ఇక్కడ కుదరదు. నేను ఒక మాట అంట, ఏంటంటే ఫోకస్ ఉన్న వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అర్థమైందా ఏం చెప్పినా? ఇప్పుడు ఒక విషయం మీద దృష్టి నిలిపినప్పుడే డిస్ట్రాక్షన్స్, అంటే ఆ దృష్టిని తొలగించడానికి పలు విషయాలు అడ్డం వస్తాయి. ఒక బ్లాక్ బోర్డ్ పైన నేను ఒక డాట్ పెట్టి మీకు చెప్పాను అనుకోండి, ఆ బ్లాక్ బోర్డ్ పైన ఆ డాట్ని చూడండి, ఇంక దేన్ని చూడకండి అని అంటే మీరు 1 నిమిషం 2 నిమిషాలు మాత్రమే సరిగ్గా చూడగలరు. దాని తర్వాత ఆ వైట్ బోర్డ్ పైన బ్లాక్ డాట్ ఒకటే ఉంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక్క బ్లాక్ పాయింట్ కాదండి, నేను పెట్టిన పాయింట్ కాదు, చాలా పాయింట్లు కనిపిస్తాయి మీకు. మీకు అర్థమైందా నేనేం చెప్పాలనుకుంటున్నాను? ఫర్ ఎగ్జాంపుల్, మనం బైబిల్ చదువుతుంటే చాలామంది కంప్లైంట్ ఇస్తారు. ఏంటంటే, అమ్మ మేము బైబిల్ ఈ చాప్టర్ అంతా కంప్లీట్ చేయాలని మేము అనుకున్నాము, కానీ మాకు నిద్ర వస్తుందమ్మా, మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అప్పుడే మాకు ఏదో విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. నువ్వు బైబిల్ చదివితేనే వస్తుంది, బయట నువ్వు టీవీ చూస్తుంటే ఏవి రావు డిస్ట్రాక్షన్స్. ఎవరికైతే దేవుని పట్ల ప్రేమ, దేవుని యొక్క గొప్ప సంగతుల గురించి ఫోకస్ కలిగి ఉంటారో వారికి మాత్రమే డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అంటే మీ దృష్టిని మరలించే పరిస్థితులు ఎదురైతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా, మనము న్యాయాధిపతుల గ్రంథంలో 3 చెట్ల గురించి మనం చూస్తాం. ఏం చెట్లండి? ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు. ఈ 3 చెట్ల గురించి మనం చదువుతాం న్యాయాధిపతుల గ్రంథంలో. అయితే దేవుడు కూడా కొన్ని వాటితో తనను పోల్చుకున్నట్లు మనం గమనిస్తాం. ద్రాక్ష చెట్టుతో, అంజూరపు చెట్టుతో దేవుడు పోల్చుకోవడం మనం చూస్తాం, మనం గమనిస్తాం. ఇంకొక విషయంలో పక్షిరాజులాగా కూడా దేవుడు తనను తాను పోల్చుకోవడం జరిగింది. అక్కడ ఈ 3 చెట్ల గురించి మనం చదివినప్పుడు చెట్లన్నీ కలిసి వెళ్ళి అడిగాయంట, ఏంటంటే నీవు మా మీద రాజుగా ఉండు, మమ్మల్ని ఏలు అని ఈ 3 చెట్ల దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది.
ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్లన్నీ అడిగినప్పుడు ఆ చెట్లు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? మనుష్యులని, దేవుణ్ణి సంతోషపెట్టే గుణం మాలో ఉంది. అంటే మాకొక పనుంది. ఆ పనిని పక్కకు పెట్టి దేవుని సంతోషపెట్టడం, మనుషులను సంతోషపెట్టడం, మాలో నుంచి మంచి పనులు బయటికి వెళ్ళడం పక్కన పెట్టి, చెట్ల మీద మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడము మాకు ఇష్టం లేదని చెప్పడం జరిగింది. వాక్యంలో ఉంది ఏంటంటే, ఉన్న వాటికే ఇస్తా అన్నాడు దేవుడు. లేని వారి దగ్గర నుంచి తీసి ఉన్నవాడికి ఇస్తా అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు చేయగలిగితే నీ దగ్గరకు వస్తాయి అన్నీ. నువ్వు చేయలేకపోతే నీ దగ్గర నుంచి తీసివేయబడతాయి. నీవు దేవుని పనిలో చాలా బిజీగా ఉంటేనే నీకు అన్ని ఛాలెంజెస్ వస్తాయి, డిస్ట్రాక్షన్స్, నీ దృష్టి మలిపించే పనులు నీ దగ్గరకు వస్తాయి. ఎందుకు? నీ ఫోకస్ నుండి తప్పించాలని. బట్ నేను అంటున్నా, ఆ గాలి సహాయంతో ఆ బాణం టార్గెట్ ఎలా రీచ్ అవుతుందో, మీ యొక్క జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి వాక్యం అనే జ్ఞానంతో ప్రతి పరిస్థితిని మీకు అనుగుణంగా మార్చుకొని ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలి. మీరు ఏది చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవ్వబడాలి. మీరు ఏది చేసినా, మీరు ఏది పలికినా, మీరు ఏది తలంచినా, ఈవెందో మీరు ఆలోచించినా కూడా అది విజయవంతంగానే సాక్షిరూపకంగా దాల్చాలి. నేను ఆలోచిస్తున్నానండి, చాలు మీ ఆలోచనలే గొప్ప విజయం తీసుకొని వస్తుంది. నేను స్టార్ట్ చేశానండి, నేను పనులు చేస్తున్నా. మీ పనులే మీ విజయానికి సహాయం తెచ్చిపెడతాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ 3 చెట్లన్నిటి గురించి మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఆ చెట్లు అవే చెప్పాయి, మాకు పనులు ఉన్నాయి, మాకు ఫోకస్ ఉంది, మాకు ఒక గురి ఉంది, మాకు ఒక గమ్యం ఉంది, మాకు దేవుడు పెట్టినటువంటి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనంలో నుంచి నేను అంటున్న, రాజు అనేది చిన్న పోస్ట్ కాదు. చెట్లన్నిటికీ రాజు అంటే చాలా గొప్ప స్థానం. కానీ నీ ఫోకస్ కరెక్ట్గా ఉంటే, దేవుని మీద ఉంటే, ఈ లోకం యొక్క ఏ అధికారానికి నువ్వు లోబడవు. ఎందుకంటే అన్ని అధికారాలు నీ కింద ఉన్నాయి కాబట్టి. నీవు గొప్ప అధికారంలో జీవిస్తున్నావు. ఎలా తెలుసా? ఆయన రాజులకు రాజు అయితే నువ్వు రాజువి, నువ్వు రానివి. ఆ 3 చెట్లు లాస్ట్కి ఫోకస్ లేని వాళ్ళ దగ్గరికి డిస్ట్రాక్షన్స్ వస్తాయి. వచ్చినా కూడా రాకున్నా కూడా పర్వాలేదు, వాళ్ళే స్వతహాగా వెళ్ళి, దృష్టి లేదు కదా వాళ్ళకి, ఫోకస్ లేదు కదా. ఫోకస్ లేని వాళ్ళ దగ్గరికి తెచ్చుకొని అవసరం లేదు, ఆటోమేటిక్గా డిస్ట్రాక్షన్స్ అనేవి వచ్చేస్తాయి, వాళ్ళే తెచ్చుకొని పెట్టుకుంటారు. లాస్ట్కి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగినారంట, మీరు మాకు రాజుగా ఉండండి అని. అప్పుడు అది అన్నదంట, నేను ఫ్రీ బర్డ్ని, నాకు పని లేదు, పాట లేదు, మీరు నా దగ్గరకు వచ్చేసేయండి, లేదంటే మిమ్మల్ని, నాలో నుంచి అగ్ని వెళ్ళి మిమ్మల్ని కాల్ చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, నేను ఈరోజు మీకు చెప్తున్నా ఏంటంటే, మీకు ఫోకస్ ఉంటే ఆ ఫోకస్ నుంచి మరలించే చాలా విషయాలు మీ చుట్టూ చేరుతాయి. నేను అంటున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను పలుకుతున్నా, ఆ దృష్టి మరలించే ఆ పనులన్నీ మీకు ఒక గొప్ప సహాయంగా మారునుగాక. ఆ టార్గెట్కి మీరు టార్గెట్ హిట్ అవ్వడానికి అవన్నీ మీకు అనుసరించునుగాక, మీకు సహాయపడునుగాక అలాంటి పరిస్థితులు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, నాకు ఫోకస్ ఉంది, నాకు ఫోకస్ ఉంది, నేను ఖాళీగా లేనండి. ప్రైజ్ ద లార్డ్. మన దేవునికి పనుంది అని ఎంతమంది అనుకుంటారు మీరు? ప్రభు అయిన యేసుక్రీస్తుకి పనుంది అని ఎంతమంది అనుకుంటున్నారు? భూమి మీద వాక్యానికి పనుంది అని ఎంతమంది అనుకుంటున్నారు? అమ్మ, ఇప్పుడు అర్థమైందా మీకు? వాక్యమే దేవుడు. ఓకే, కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు. మనం చూస్తే 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవా పరిచర్య స్టార్ట్ చేశాడని మనం పలు సందర్భాల్లో మనం విన్నాం. కాకపోతే ఒక సమయంలో ప్రతి సంవత్సరము పస్కా పండుగ ఆచరించడానికి
దేవుని బిడ్డలందరూ కూడా సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం ఆనవాయితీ. ఒక సంవత్సరము దేవుని తల్లిదండ్రులు, దేవుడు కలిసి యెరూషలేముకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారికి 12 సంవత్సరాలు అనుకుంటా, నాకు తెలిసి 12 years. బాలుడైనా ఆయన చిన్నవాడు కాదు, ఆయన దేవుడు. ఓకే, కాబట్టి ఆ 12 years అప్పుడు యెరూషలేముకు వెళ్ళినప్పుడు యథావిధంగా ఆ దినములు ఆచరించడం, దాని తర్వాత తిరిగి తల్లిదండ్రులు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు కూడా మాతో పాటే ఉన్నాడు, నా కొడుకు నాతో పాటే ఉన్నారు అని వాళ్ళు అనుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఒక రోజు తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వారితో పాటు కుమారుడు లేడని. అది తెలుసుకొని అందరిని అడిగినారు, తెలిసిన వాళ్ళని, బంధువుల్ని, వాళ్ళతో ఉన్న వాళ్ళందరిని అడిగినప్పుడు, ఆచూకీ అడిగినప్పుడు లేడని అర్థమై తిరిగి మళ్ళీ రావడం జరిగింది. వచ్చి వెతుకుతున్నప్పుడు 3వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ అంటే దేవాలయంలో బోధకుల మధ్యన, దేవునికి స్తోత్రం, ఎక్కడ కూర్చుండో తెలుసా? బోధకుల మధ్యలో కూర్చోండి వాళ్ళు చెప్పే విషయాలు వింటా ఉన్నాడు. విని వాళ్ళ క్వశ్చన్స్ వేస్తుండట, తిరిగి క్వశ్చన్స్ వేస్తున్నాడు. క్వశ్చన్స్ వేస్తుంటే ఆ బాలుని జ్ఞానాన్ని వాళ్ళు చూసి, వాళ్ళ నోటి మాటలు ఇవన్నీ గ్రహించి అడిగే క్వశ్చన్లు చూసి ఆశ్చర్యపోయారంట. నాట్ వాళ్ళు, అక్కడ ఉన్న బోధకులు మాత్రమే కాదు, అక్కడ నిలబడినటువంటి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి ఉన్నప్పుడు తల్లి వెళ్ళి అడిగిందంట, అయ్యా మేము ఇంత బాధపడుతున్నాం, తండ్రి మీ నాన్న ఎంత బాధపడుతుండో తెలుసా, నేను ఎలా బాధపడుతుందో తెలుసా, ఇట్లా చెయ్యొద్దు కదా అని అడుగుతున్నట్టు. అప్పుడు దేవుడు అన్నాడంట, నన్ను మీరు ఎందుకు వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని చేయడానికి నేను ఈ లోకానికి రావడం జరిగింది. నా ఫోకస్ వేరే. ప్రైజ్ ద లార్డ్. నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని వేరే, మీరు అనుకుంటున్న పని కాదు. మీరు అనుకుంటున్నారు సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్ళాలి, అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ నేను సంవత్సరానికి వచ్చి వెళ్ళడానికి కాదు. ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే ఆ బలి, ఆ రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ప్రధాన యాజకుడికి మాత్రమే ఆ యొక్క అధికారం ఉంది, అధికారం ఇవ్వబడింది. అది కూడా ఒక తాడు కట్టి ఆ ప్రధాన యాజకుడిని లోపలికి పంపిస్తూ ఉంటారు. ప్రతిరోజు పరిశుద్ధ స్థలంలోకి యాజకులకు ఎంట్రీ అయ్యే ఆస్కారం ఉంది. కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడికి లోపలికి వెళ్ళాలి. ఆ రక్తాన్ని స్వీకరిస్తే తిరిగి క్షేమంగా వస్తాడు, లేదా అటు ఇటు అయిందనుకో అక్కడే చనిపోతాడు ప్రధాన యాజకుడు. అప్పుడు వాళ్ళు సమయం ఎక్కువైందని గ్రహించి ఆ తాడుబట్టి లాగుతారు బయటికి. జకర్యా విషయంలో కూడా చాలాసేపు బయటికి రాకుంటే అదే చింతించారు బయట చాలా మంది మనుషులు, జనాలు, భక్తులందరూ. అలా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళడానికి నేను భూమి మీదకి రాలేదు. ఒక్కసారే ఆ బలిని, ఆ రక్తాన్ని లోపలికి తీసుకువెళ్ళడానికి, మనుష్యుల యొక్క పాపంను విడిపించడానికి నేను భూమి మీదకి రావడం జరిగింది. మీలాగా నేను ఇది ఒక ఆచారంలాగా, ఒక క్రమంలాగా రాలేదు ఇక్కడికి. నేను వచ్చిన పని వేరే. అక్కడ ఉంటుంది ఫాదర్స్ బిజినెస్. NIV వర్షంలో చూస్తే మనకి, ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది ఇది ఫాదర్స్ బిజినెస్. దేవుని పని మీద నేను ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. కింద NIV పెట్టండి, రైట్. కింగ్ జేమ్స్ KJVలో కూడా ఉంది, అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి పని మీద ఇక్కడికి వచ్చా. నాకు ఎన్ని సంవత్సరాలు అనేది కాదు, నేను చిన్నవాడినా పెద్దవాడినా కాదు. అపోస్తులు భూమి మీద దేవునితో పాటు తిరిగిన వాళ్ళు, కార్యాలు చేసిన వాళ్ళు ఎంతమంది? 12 మంది శిష్యులు దేవునితో పాటే ఉన్నవాళ్ళు. కాకపోతే దేవుని దగ్గర లేడు. ఎవరు? అపోస్తులైన పౌలు. అయినప్పటికీ ఆయన అపోస్తులని పిలువబడడానికి మూల కారణమైంది ఏంటి తెలుసా? దేవుడిచ్చిన వాక్యం, అన్యజనులకు నీ ద్వారా సువార్త వెళ్తుంది. దేవునితో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వబడింది. ఏంటి తెలుసా? అన్యజనులకు సువార్త
వెళ్ళడం అనే గిఫ్ట్ ఇవ్వబడింది. ఎవరికి? పేతురు గారికి. కానీ పేతురు గారు భయపడ్డాడు. ఏంటి? సుంకర్లు, పాపులు, యూదులు వాళ్ళతో సహవాసం చేయకూడదు అనే లోపల ఒకటి ఉండిపోయింది. అది అడ్డం వచ్చేసింది. దేవుడు స్పష్టంగా చూపించాడండి. ఏంటి తెలుసా? దుప్పటితో 4 చెంగులు పట్టుకొని కింద సకల చతుష్పాద జంతువులని చంపి నువ్వు తిను. అయ్యో, నేను అపవిత్రమైనది తినకూడదు ప్రభువా, నేను పవిత్రపరిచింది నువ్వు అపవిత్రం అనకూడదు, అందరినీ నేను ప్రేమిస్తున్నా. ఓకే, నాకు అర్థమైంది ప్రభువా, నేను వెళ్తా, నేను సువార్త ప్రకటిస్తా. వెళ్ళిండు, సువార్త ప్రకటించిండు. అన్యజనుల మీద పరిశుద్ధాత్మ దిగడము, వారందరూ అన్య భాషలతో మాట్లాడడము, పరిశుద్ధాత్మతో నింపబడము, ఇలాంటి గొప్ప క్రియ ఆయన ద్వారా జరిగింది. కళ్ళతో చూశాడు. అసాధ్యమైనది కళ్ళతో చూశాడు. ఏంటంటే అన్యజనుల మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడా అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది ఆయనకి. ఎలా? తను చెప్పినటువంటి వాక్యం ద్వారానే, తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధ ద్వారానే తనకు బయలుపరచబడింది. ఏంటి? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. నాటు యూదులని, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయం అర్థమైంది. బట్ ఒక టైం వచ్చింది, వారితో పాటు భోజనాన్ని కూర్చున్నప్పుడు మిగతా శిష్యులు వచ్చినప్పుడు లేచి అభ్యంతరపడిండంట. అయ్యో, నన్ను చూస్తే ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో, నా కులం వారు ఏమనుకుంటారో, నా చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారో, ఆ కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నావా నువ్వు, నీకు బుద్ధి ఉందా అని అంటారేమో. అమ్మో లేదండి, ప్రొఫైల్ ఇస్తారు నాకు పెళ్ళికి, మ్యారేజ్కి. కంపల్సరీ క్యాస్ట్ అని ఉంటుంది, ఒక చెత్త ఉంటుంది, అది పెడతారు. నేను అంటున్నా మీకు దెబ్బలు పడతాయి, పప్ప చూసిరి అనుకో మీ పని అయితే ఫస్ట్ అది తీసేసేయండి అని చెప్తాను నేను. ఏమనుకుంటారో అండి, మా జనం ఏమనుకుంటారో, మా ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో, మా కులం వాళ్ళు ఏమనుకుంటారో, మా ఇంటి పేరుంది, మా సడ్డకులు ఏమనుకుంటారో. పాత చెత్తవి వదిలేసేయండి, నూతన జీవితంలోకి మీరు ప్రవేశించారు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, రోమీయుడని, బయటోడని, లేడోడని. బయట అంటే వేరే దేశం, ఇక్కడ ఇండియా, ఏది లేదు. క్రీస్తులో మనమందరము కుమారులం, కుమార్తెలై ఉన్నాము. కుమార్తెలు అనే మాట తీసేస్తాం, మనం అందరం కుమారులం. ఎందుకంటే క్రీస్తునందు స్త్రీ పురుష భేదం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఏమనుకుంటారో అభ్యంతరపడ్డాడంట. కానీ దేవుడు అపోస్తులైన పౌలుకి ఆ ఆ యొక్క గిఫ్ట్ని, నేను గిఫ్ట్ అంటండి, ఎందుకంటే ఈరోజు మీరు నేను క్రొత్త నిబంధనకు ఎవరైతే వారసులుగా ఉన్నారో, అంటే మొత్తం టోటల్ ప్రపంచానికి మనం వారసులము, కాకపోతే క్రొత్త నిబంధన ద్వారా రక్షింపబడిన వాళ్ళం మనం. అన్యజనులకు సువార్త వెళ్ళింది అంటే ఆ గిఫ్ట్ అపోస్తులైన పౌలు గారి ద్వారానే వెళ్ళింది. పాప ఒక సందర్భంలో ఒక మెసేజ్ చెప్తూ ఒక మాట అన్నారు. ఏంటంటే పేతురు గారు చర్చి పెట్టారండి, అపోస్తులైన పౌలు గారు చర్చి పెట్టారు అనుకోండి. మీరు ఈ టైంలో మీరు ఏ చర్చికి వెళ్తారు? పేతురు గారు చర్చి పెట్టారమ్మా, అపోస్తులైన పౌలు గారు చర్చి పెట్టారు. ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, వాటన్నీ నేను తీసేస్తా. ఇద్దరు పెట్టారు, ఏ చర్చికి వెళ్తారు మీరు? ఓకే, పౌలు గారి చర్చికి మీరు వెళ్తారు అమ్మా. ఎందుకు మీ పేతురు గారి చర్చికి ఎందుకు వెళ్ళారమ్మా? వెళ్తారా? ఓకే, ఎంతమంది సమ్మతిస్తారు? సిస్టర్ చెప్పిన దానికి ఎంతమంది సమ్మతిస్తారు? మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. ఓకే, ఎంతమంది సంబంధిస్తారు? అది ఎంతమంది ఒప్పుకుంటారు?
ఎంతమంది ఒప్పుకోరు? అమ్మాయి వీళ్ళు కష్టం. 2 పడవల మీద ఉన్న వాళ్ళు పడిపోతారు, నేను చెప్తున్నా. సిస్టర్ చెప్పిన దానికి ఎంతమంది ఒప్పుకుంటారండి? సరే అమ్మా, పోనీ ఒప్పుకొని వాళ్ళు ఎంతమంది? 1, 2, 3. మీరు 2 పడవలా? మళ్ళీ చెప్తున్నా, ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది? ఒప్పుకోని వాళ్ళు ఎంతమంది? 1. చేతులు దిగిపోయినాయి. మళ్ళీ చెప్తున్నా, మీరందరూ దేనికో దానికి సమ్మతిస్తేనే ముందుకు వెళ్తా, లేదంటే నేను ఇక్కడే ఆగిపోతా. మళ్ళీ చెప్తున్నా, ఎంతమంది ఒప్పుకుంటారు? 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎంతమంది ఒప్పుకోరు? ఓకే, నాకు మొత్తం రాలేదు, ఒక్కరు మాత్రమే ఒప్పుకోలేదు. మిగతా వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా, మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తలేదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎత్తండి, పర్లేదు. 1, 2, 3, 4. మీరు 4 ఒప్పుకోరమ్మా? మెజారిటీ ఎక్కువ ఉంటే అక్కడ ఎత్తేస్తాను, ఎత్తేసింది. అర్థమైందా క్వశ్చన్? మళ్ళొకసారి చెప్పండి అమ్మా. రైట్. యూదులకు ప్రకటించలేదా అపోస్తలుడైన పౌలు గారు? ఓకే, ఓకే, రైట్. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? తగ్గిపోయినాయి, చేతులు తగ్గిపోయినాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకోరు? ఒక్కరు మాత్రమే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అటు ఇటు అవుతున్నారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఫైనల్, ఇంకా ఫైనల్. మళ్ళీ క్వశ్చన్ ఏను, ఎంతమంది ఒప్పుకుంటారు? ఇది ఫైనల్, ఫిక్స్, ఇంకా లాక్ ఏజ్ అయ్యి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఓకే, మీరు ఒప్పుకోరమ్మా? వెనకాల సుమలతమ్మ. రైట్. ఓకే, 3 మెంబర్స్ ఒప్పుకోలేదు. ఓకే, మీరు ఎందుకు ఒప్పుకోరమ్మా? మేరీ నవీనమ్మ. ఉమ్, 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 ఉమ్. ఓకే, ఓకే, రైట్. నేను అంటున్నా, దేవమనమని నేను ఒప్పుకుంటున్నా. మేరీ నవీనమ్మ కూడా చెప్పింది కరెక్టే, కరెక్టే. కాకపోతే దేవుడిచ్చిన ఆ ఛాన్స్ని ఉపయోగించుకోలేకపోయిండు పేతురు గారు. ఇప్పుడు మీరు లిటరల్గా ఆలోచించండి, పేతురు గారి సంఘం, అపోస్తలుడైన పౌలు గారి సంఘం ఉంటే, పేతురు గారు వారి యొక్క సహోదరులు ఎవరైతే ఉన్నారో యూదులను చూసి వ్యసనపడిండు అన్యజనుల దగ్గర ఉండడానికి. లేచి నిలబడ్డాడు. ఒక పత్రికలో మెన్షన్ చేసిండు ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు కరెక్ట్ అని మెన్షన్ చేశారు. అది నేను చేయలేకపోయినా అని మెన్షన్ చేసినారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఫస్ట్ యూదులకి వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు సమ్మతించలేదు, వాళ్ళు తీసుకోలేదు. అప్పుడు ఆయన దేవుని ద్వారా అన్ని జనులకు సువార్త తీసుకెళ్ళడం జరిగింది. నేను ఈ చర్చికి వెళ్ళండి, ఆ చర్చికి వెళ్ళండి అని అనట్లేదు. ఇప్పుడు అయినా పేతురు గారు వచ్చి చర్చ పెట్టరు, అపోస్తలుడైన పౌలు గారు వచ్చి చర్చ పెట్టరు. నార్మల్ విషయం మీకు చెప్తున్నా. ఏంటంటే, అన్య జనులకు సువార్త అపోస్తలుడైన పౌలు గారి ద్వారానే వచ్చింది. అపోస్తలు గారైన పౌలు గారు రాసిన పత్రికలే సంఘాలకు క్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొని వస్తుంది. ఇప్పుడు మనం చదువుతున్న ఈ పత్రికలన్నీ కూడా
సంఘాలకు అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాసి పంపించడం జరిగింది. ఇది మనుష్యుల ఇచ్చలో నుంచి రాలేదు, పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలుగా మన ముందు ఉండడం జరిగింది. నేనంటున్నా ఇంకా చాలా పత్రికలు ఉన్నాయమ్మా, తెలుసా మీకు? అవన్నీ దేవుడు ఈ బైబిల్లో ఉంచడానికి ఆమోదించలేదు. మనం మధ్య మధ్యలో చూస్తాము, ఈ పత్రిక ద్వారా వారికి పంపించడం జరిగింది అని అంటాం, కానీ ఆ పత్రికలు ఉండవు అక్కడ. కాబట్టి అపోస్తులైన పౌలు గారి ద్వారా అన్ని జనులకు సువార్త వచ్చింది. వాస్తవానికి మీరు అన్నట్లు ఈ టైంలో పేతురు గారు మందిరం పెడితే మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, అప్పుడున్న ఆలోచన ప్రకారం, వాళ్ళ పద్ధతుల ప్రకారం. దేవుడు లాస్ట్ వీక్ నేను చెప్పా ఏంటంటే, సుంకరి ట్యాక్స్ కలెక్టర్ పొట్టి చక్కయ్య దగ్గరికి దేవుడు వెళ్తే వాళ్ళు అనుకోలేదా? పాపుల దగ్గరికి దేవుడు వెళ్ళి సహవాసం చేస్తున్నాడు, వారింటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు అని వ్యసన పడలేదా? సుంకర్లతో పాపవులతో ఈయన ఉంటున్నాడు, వీళ్ళని దగ్గర రాణిస్తున్నాడు అని చాలాసార్లు క్వశ్చన్ వేయబడ్డాయి. అప్పుడు దేవుడు అన్నాడు, నశించిన గొర్రెల యొద్దకే మనుష్య కుమారుడు పంపబడ్డాడు. రోగులకు వైద్యుడు అవసరం లేదు, వైద్యుడు అవసరం ఆరోగ్యవంతులకు కాదని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఇది సత్యం అమ్మా, ఇది సత్యం. అపోస్తులైన పౌలు గారు అన్నారు కొలొస్సీయులకు రాసిన పత్రికలో, పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. అసలు పైనున్నవేంటివి, కిందున్నవేంటివి? ఇప్పుడు చెప్పండి అమ్మ నాకు, పైనున్న వాటిని మనసు పెట్టండి అని అంటే దేని గురించి మనసు పెట్టాలి మనము? ఏంటివి అవి అమ్మా? చెప్పండి. ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటివి అవి? వాక్యానుసారంగా జీవించడం, దేవుని ప్రేమతో అందరిని ప్రేమించడం. ఓకే. భూ సంబంధమైన విషయాలు అంటే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఒక ఏంటి శరీర విషయాలు? అబద్ధాలు, వాక్యాన్ని అనుసరించకపోవడము. ఓకే, సమ్మతిస్తారా మీరు వాటిని? ఇలాంటి క్వశ్చన్లు చాలా వేస్తాను నేను. ఓకే, క్వశ్చన్స్ ఎక్కువ వేస్తా, ఆన్సర్స్ కూడా మీ దగ్గర నుంచి వచ్చేస్తాయి. మీరు సమ్మతిస్తారమ్మా వీటికి? గ్రూప్ ఏ సమ్మతిస్తారా? టీమ్ గ్రూప్ ఏ చాలా మంది ఉన్నారు, గ్రూప్ బి తక్కువ ఉన్నారు. చెప్పండి. పైనున్న వాటి మీదనే మనస్సు నుంచిడే అన్నాడు కదా, ఏంటివి అవి? నాకు తెలియక అడుగుతున్నా, నేర్చుకోవాలని. ఈరోజు మీ దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి నాకు నేర్పిస్తాడు. నాకే కాదు, చూస్తున్న వాళ్ళందరూ కూడా దేవుడు నేర్పిస్తాడు. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో నేను ఆలోచించే విధానం వేరే ఉంటుంది, నేను దేవుని తెలుసుకునే విధానం వేరే ఉంటుంది, మీరు దేవుని తెలుసుకునే విధానం వేరే ఉంటుంది. పేతురు గారికి దేవుడు కీస్ ఇచ్చారు, తాళపు చెవులు ఇచ్చారు కదా. ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అంటే క్రీస్తు మీద, నాట్ పేతురు గారి మీద కాదు, క్రీస్తు మీద సంఘాన్ని కడతా, ఆ తాళపు చెవులు నీకు ఇస్తా అన్నాడు కదా పేతురు గారితో. అట్ ద సేమ్ టైం అపోస్తులైన పౌలు గారిని కూడా దేవుడు అన్యజనులకి సువార్త ప్రకటించడానికి అపోస్తులుగా వాడుకోవడం జరిగింది. దేవునితో పాటు లేకున్నా కూడా అపోస్తులుగా పిలువబడడానికి, ఆ సంఖ్యలో చేర్చబడడానికి కారకుడుగా ఉన్నాడు అపోస్తులైన పౌలు గారు. అలాగే నేను అంటున్నా, ఒకవేళ నేను పేతురు గారిని అయి ఉండొచ్చు, మీరు అపోస్తులుగా పౌలు గారు అయి ఉండొచ్చు. నేను జయగ్రేస్ని అమ్మగారిని, మీరు ఓకే సుజాత అమ్మగారు. కాబట్టి నాతో దేవుడు విధానం వేరే ఉంటుంది, మాట్లాడే విధానం మీతో వేరే ఉంటుంది. చెప్పండి నాకు. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడి అని అంటే ఏంటిది? పైనున్నవేంటివి? దేవుని రాజ్యం ఏంటిది అది అమ్మా?
రక్షణను కాపాడుకోవాలి. వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుసరించి నడవాలి. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీలో ఉన్నాడు. అంటే ఎట్లా చెప్తాడు పరిశుద్ధాత్ముడు నీకు? ఎట్లా నడుస్తావు నువ్వు చెప్పమ్మా? దేవుని వాక్యం ద్వారా నడుస్తావు. ఓకే, రైట్. ఎవ్రీ టైం అలాగే చేస్తావమ్మా నువ్వు? ఎవ్రీ టైం? సమ్ టైమ్స్. ఎందుకు సమ్ టైమ్స్? ఓకే, 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 రైట్. పైన ఉన్నవంటే ఏంటి చెప్పండి నాకు? క్రీస్తు సింహాసనం పైన ఉన్నాడు. ఓకే, ఆయన ధ్యానించాలి. ఎలా? వాక్యం ద్వారా. ఓకే, పైన ఉన్నవి అని అంటే అవేనా? ఒకరు మధ్యలో అన్నారు అధికారం. పైన దేవుడు అన్నాడు కదమ్మా, పైన ఉంది, పరలోకంలో ఉంది, భూమి మీద ఉంది అధికారం అన్నాడు కదా. సర్వాధికారం మీకు ఇవ్వబడ్డదని అన్నారు. మరి పైన ఒకటే కాదు కదా మనకి, భూమి మీద కూడా అధికారం ఉంది కదా. అట్లా ఎట్లయితుంది మరి? ఓకే, చెప్పండి. పైన ఉన్నవి అంటే ఏమనుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ జీసస్. రేఖేరే మేరే సఖరందరలా మరాసత. ఎస్, చెప్పండి. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు ఎందుకన్నారు? మీరు పైన వాటి మీదనే మనస్సు పెట్టుడి, భూమి మీద ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టకుడి అని అన్నారు కదా. నిత్య జీవం. నిత్య జీవం ఎక్కడుంది? పరలోకానికి వెళ్తాం. ఇంకెళ్ళలేదా మనము? ఓకే, దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడు కదా. మంచి పనులు చేయడం, దేవునికి ఇష్టంగా ఉండడం. వెరీ గుడ్. దేవునికి ఎలా ఇష్టంగా ఉండొచ్చు మనము? మనుషుల రక్షణ. ఓకే, అందరి కోసం ప్రార్థన చేయడము, వాళ్ళు రక్షింపబడడానికి కారకులుగా ఉండడము. ఓకే, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా. ఇంట్లో మనం అరుస్తాం కదా, అలా గట్టిగా మాట్లాడతాం కదా. ఇప్పుడు చిన్న మాట్లాడుకుని ఇంట్లో మీ ఇంట్లో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి, ఎందుకంటే ఇది మన ఇల్లు. ఓకే, ఓకే, రైట్. మేరీ నవీనమ్మ కూడా ఈ పాయింట్లు చెప్పినారు. రక్షణ, మనుషులందరూ రక్షింపబడాలి అని. కరెక్ట్. అంటే ఈ లోక సంబంధమైనవి కాదు, అవి పరలోక సంబంధమైనవి. మధ్యలో ఎవరో దేవుని రాజ్యం అనే విషయం చెప్పినా, దేవుని రాజ్యం అనే విషయం మీరు చెప్పిరమ్మా. రైట్, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎక్కడుందమ్మా? ఇక్కడే ఉందా దేవుని రాజ్యం? ఇప్పుడు ఇక్కడ 4 గోడల మధ్యలోనే దేవుని రాజ్యం ఉందా? మనలోనే ఉంది. మనలోనే ఉందా దేవుని రాజ్యం? మొత్తం అంటే ఎక్కడ? మీ ఇంట్లో హైత్ నగర్లో ఉందా? భూమి మీద, భూమి అంతంతట మాత్రమే ఉందా దేవుని రాజ్యం? రైట్, ఎక్సలెంట్, వెరీ గుడ్. దేవుని రాజ్యం అనేది పరలోకం. అంటే మనం ముందు ఎవరైతే భక్తులు ఉన్నారో వారు, మనము, రాబోయే వాళ్ళందరం కలిసి దేవుని రాజ్యంగా పిలువబడ్డాం మనము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, భూ సంబంధమైనవి అంటే పైన వాటిని వెతుకుని అందాం కదా. భూ సంబంధమైనవి అంటే
పర్లేదు, మీకు ఏం తెలుస్తుంది చెప్పండి. కుల మతము, లింగ భేదం అంటే స్త్రీ పురుష భేదం. రైట్. ఇంకా మీరు పాటిస్తున్నారా? ఒక నిమిషం, మీరు ఇవన్నీ పాటించట్లేదా? అందరితో ఉన్న మన రైట్. నేను ఆ పాయింట్ మాట్లాడలేదు. మనం ఇక్కడ కుల మతము స్త్రీ పురుష అన్నాం. ఆ మ్యాటర్ మనం దాని విషయంలోకి అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా రక్షింపబడాలి కాబట్టి మనం వాటి గురించి నెగిటివ్ మాట్లాడకూడదు. ఈ లోక సంబంధం ఏంటిది? ఈ లోక సంబంధమైనవి ఓకే. ఏంటిది శరీరాశ? నేను నేర్చుకోవాలనుకుంటున్నమ్మా. నాట్ మీ అందరికి నవ్వు వస్తుంది కానీ మనం నేర్చుకుంటున్నాం. గమనిస్తున్నారా? గమనించట్లేదా? నేర్చుకుంటున్నాం. మీరు చెప్పే ఆన్సర్లోనే నేను క్వశ్చన్ వేస్తున్నా, మళ్ళీ ఆన్సర్కి వెళ్తున్నాం. మనము మూలల్లోకి వెళ్తున్నాం. ఏంటిది శరీరాశ? మరి మీకు ఉండొద్దు కదా, ఎందుకు వేసుకున్నారు? మీరు బంగారం వేసుకున్నారు, మీరు ఇల్లు కొనాలని ఆశ ఉంది, మీకు ప్రార్థన చేస్తున్నారు, మరి ఉండొద్దు కదా. ఇప్పుడు సహోదరి చెప్పినట్లు అవన్నీ మనకు ఉండొద్దు కదా. మీకు భూములు ఉండొద్దు, మీకు ఆస్తులు ఉండొద్దు, మీ మెడ మీద బంగారం ఉండదు, తీసేసేయండి అమ్మ ఎవరైనా కదా. నేను కరెక్టే చెప్పా కదమ్మా. మనమే చెప్తున్నాం అన్నీ, మనకు తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడేస్తున్నాం, ప్రార్థనలు చేసేస్తున్నాం. ఓకే. ఇంకా నువ్వు ఇంకేమన్నావమ్మా? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. చెప్పు, అవంటే ఏంటమ్మా? నేత్రాశ అంటే ఏంటి? అల్లడితో కూడిన ఆటపాటలు. ఇంకా నేత్రాశ చూసిందల్లా కావాలని అనుకోవడం. రైట్. పప్ప అంటుంటారు, ఏదైనా మంచి బిల్డింగ్ నీకు నచ్చితే వెళ్ళి చేయి పెట్టి ప్రార్థన చేయి, నీకు కూడా వచ్చేస్తుంది అంటున్నారు. అది రాంగా? చెడ్డవి కూడా అంటే మంచివి చూసి కావాలని అనుకోవచ్చు, తప్పులేదు. మరి నేత్రాశ అని ఎందుకు అంటున్నావు? ఒక మంచి డ్రెస్ రోడ్డు మీద వెళ్తా ఉంటే, విండో షాపింగ్ చేస్తుంటాం షాపింగ్ మాల్లో, ఆ బొమ్మ కట్టి పెడతారు, ఒక కలర్ శారీ కట్టి పెడతారు, మనకు నచ్చేస్తుంది, తెగ నచ్చేస్తుంది. డబ్బులు లేవు, దాచిపెట్టుకుంటాం, పాకెట్ మనీ అంతా దాచిపెట్టేసుకొని వెళ్ళి వాడితో గొడవాడతాం. ఆ శారీ వెళ్ళిపోయి ఉంటుంది, గొడవాడతాం. నేను నిన్న చూసా, ఆ శారీనే కావాలి నాకు, బొమ్మ కట్టి ఉండే ఆ కలరే కావాలి. అది రాంగా? అట్లయితే మీ బీరువాలో చాలా శారీస్ ఉన్నాయి, ఇష్టపడి తెచ్చుకున్నారు, అవన్నీ తీసి నాకు ఇచ్చేసేయండి, పేదలకు పనిచేస్తా. నా ఫేవరెట్ శారీ అండి. నేత్రాశ రాంగా? మరి అలాంటప్పుడు 3 యోహాను పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నా. మరి దేవుడే అంటున్నాడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మీరు శరీరాశ అంటున్నారు కదా, ఆ శరీరంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ శరీరమే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము. అంటే నీ శరీరాన్ని బాగా చూసుకోవడము నీ ధర్మము. ఇప్పుడు బంగారాలు వేసుకోవద్దు, నచ్చిందల్లా ఇష్టపడద్దు, ఇవన్నీ ఎక్కడ లేవు. అవన్నీ రాంగ్గా విన్నాం, రాంగ్గా చదివినాం, కాబట్టి అన్నీ రాంగ్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. బంగారాలు వద్దు వద్దు అని అంటున్నాము, పైన మనము బంగారం వీధుల్లో నడుస్తామంట. బంగారం ఉండడం తప్పు కాదు, ఆస్తులు ఉండడం తప్పు కాదు, ఓకే, ఐశ్వర్యవంతులుగా ఉండడం తప్పు కాదు. అవన్నీ దేనికి తెలుసా? దేవుని మహిమకు ఉండాలి అవన్నీ కూడా. మీరు దేవుని కోసం ధనవంతులుగా ఉండండి, ఆ ధనం మీ మీదకి ఎక్కొద్దు. అన్నీ ఉండాలి, అన్నీ మీ కింద ఉండాలి.
అవి మీరు వాడుకోవాలి, అవి మిమ్మల్ని వాడుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ కూడా దేనికోసం ఉండాలంటే దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉండాలి. పన్నబాకి కూడా చాలా పొలాలు ఉండే, అందరితో పాటు అమ్మినడు, తీసుకొచ్చి మొత్తం అపోస్తుల పాదముల యొద్ద పెట్టడం జరిగింది. ఎందుకోసం? దేవుని సువార్త కోసం. దేవునికి స్తోత్రం. అయ్య బాబోయ్, నెక్స్ట్ టైం ఇలాంటివి అనకండి. శరీరాశ, నేత్రాశ, జీవపు టంబం అట్లాంటప్పుడు మీ ఇంట్లో ఏవి కూడా ఉండకూడదండి. మీ షెల్ఫుల్లో పెట్టుకుంటారు చాలా షోకేస్వి, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెట్టుకుంటారు, ఫ్లవర్ పాట్లు తెచ్చుకుంటారు. మాకు చాలా నచ్చిందండి, ఇదైతే బాగుంటుంది అనుకున్నామండి, అందుకే తెచ్చి పెట్టుకున్నామండి. తప్పండి, అది నేత్రాశ అండి, తీసి పడేసేయండి. ఎవరో వేసుకున్న చైన్ చూస్తాం మనము, అది చూసి మన వారిని ఒప్పించి కష్టమో నష్టమో డబ్బులు జమ చేసుకొని తెచ్చుకుంటాం. మరి అది ఉండొద్దండి, తీసి పడేసేయండి. ఓకే. అపోస్తులైన పౌలు గారు చెప్తున్న విషయం చాలామంది చాలా ఆన్సర్లు చెప్పారు, మంచి ఆన్సర్లు చెప్పారండి. అట్ ద సేమ్ టైం మీకు నచ్చిన ఆన్సర్లు కూడా బయటకు వచ్చాయి. అంటే మీరు అనుకుంటున్న ఆన్సర్స్ దేవునికి ఇష్టమైన ఆన్సర్స్ కావు, వాక్యపు సత్యాలు కాదు. అది వాక్యం అనుకుంటున్నారు మీరు, కానీ వాక్యంలో వచ్చిన సత్యాలు కావు అవి. ఎలా అంటే మత్తయి సువార్తలోనే చూస్తాం, ఎక్కడెక్కడో మీరు వెళ్ళినారు. ఏంటంటే మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి. మీరు చెప్పారు, దేవుని రాజ్యం గురించి చెప్పారు, దేవునికి స్తోత్రం. ఫస్ట్ కింగ్డమ్, గాడ్ కింగ్డమ్, దేవుని నీతి, దేవుని రాజ్యం, ఇవి మనకు మొదట ఇంపార్టెన్స్ అయి ఉండాలి. అవి వద్దని లేదు. వెంటనే అన్న విషయం ఏంటంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, వీటన్నిటి గురించి మీరు చింతపడకూడి. ఇవి బయటున్న వాళ్ళు ఆలోచిస్తారు వీటి గురించి, కానీ బయటున్న వాళ్ళు కాదు మీరు. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. మీరు అందరిలాగా కాదు, మీరు కొందరిలాగా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుటే మీకు ఏం కావాలో, మీరు ఏమేమి అనుకుంటున్నారో, మీరేం ఆశపడుతున్నారో అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. మీరు అనుకుంటారు మీ పిల్లలు ఇలా ఉండాలి, కానీ మీరు ఆలోచనల కంటే, మనుషుల ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా గొప్పవైనవి, ఉన్నతమైనవండి. రీసెంట్గా మన మందిరంలో ఇద్దరు బిడ్డల గురించి మీకు తెలుసు. 30 నైట్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉండాలనే ఉద్దేశంతో జాబులు పక్కకు పెట్టి వచ్చేసారు మన ప్రియ సహోదరులు ఇద్దరు. నేను అనుకున్న తర్వాత నేను కొన్ని గమనించిన తర్వాత వీళ్ళు ఎందుకు లేరు, వర్షిప్ మినిస్ట్రేషన్ టీంలో ఎందుకు లేరు అని చాలా బాధ అనిపించి కోపం వచ్చింది నాకు. ఎందుకు కరెక్ట్ టైంకి ఆ రోజు స్టేజ్ మీద లేరు వాళ్ళు. కానీ వాస్తవానికి దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ జాబులు పోయినాయి, తీసేసినారు, జాబులు వెళ్ళిపోయినాయి. ఆ టెన్షన్లో వాళ్ళు ఎక్కలేదు. కానీ ఇంకొక మాట నాకు చాలా లోపల ఆలోచన కలిగింది. అట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళన్నిటిని పక్కకు పెట్టేసి స్టేజ్ పైన వచ్చి నిలబడి ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది నాకు. ఎందుకు, మీ ఫోకస్ వేరే కదమ్మా, కదా. అట్లా నిలబడి ఉంటే మీరు అపవాదిని ఎదిరించిన వాళ్ళు అవుదురు. అయినప్పటికీ నేను పలుకుతున్న ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరే 100 మందికి జాబ్ ఇచ్చే గొప్ప బిజినెస్లు పెట్టుదురుగాక. ఎవరెవరైతే ఆమెనన్నారో చేతులు ఎత్తారో మీరు కూడా అట్లాంటి స్థాయిలో ఉందురుగాక. ఎవరైతే పెట్టలేదో మీరే ఒకరి కింద ఉద్యోగం చేదురుగాక. 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో మీరుందురుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రైట్, ముందుకు వెళ్దాము. ఒక వచనం చదువుకుందాం మనము. రైట్, థ్యాంక్ యూ జీసస్. ఇది నేను చెప్పిన విషయం కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, రాసి పెట్టుకోండి అంతే. రైట్, మనం ముందుకు వెళ్తే ఏలియా గారి గురించి ఎంతమంది తెలుసండి? ఈరోజు కొంచెం టీచింగ్ లాగానే అవుతుంది, చాలా మెలుగుగా ఉండండి, క్వశ్చన్స్ చాలా వేస్తాను. ఏలియా గారు ఎంతమందికి తెలుసు? ఆయన ఎక్కడి నుంచి వచ్చిండండి?
తిష్బీయుడు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చిండు? తిష్బీయుడైన ఏలియా వచ్చి ఏం పలికిండు? ఏం పలికిండు? వర్షం పడకూడదు. ఎన్ని రోజులు పడకూడదు? 3.5 సంవత్సరాల వర్షం పడకూడదని పలికిండు. ఈ వర్షం పలికిన వ్యక్తి తర్వాత చాలా కార్యాలు జరిగినాయి. ఒకానొక టైంలో వెళ్ళిపోయి మరణాపేక్ష కలిగి ఇంక నేను చచ్చిపోతా అనుకున్న రోజు దేవుడు ఏలియాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు దేవుడు 3 అభిషేకించమని చెప్పారు. ఎంతమంది తెలుసు? 3 అభిషేకించయ్యా, నువ్వు వెళ్ళి లేచి 3 అభిషేకించు. ఏలియా అంటున్నాడు, ఎవ్రీ టైం అంటున్నాడు ఏంటంటే, నేను ఒక్కడనే ఉన్నా బయలుకు మొక్కక, ఓకే, మీ వైపు నిలబడిన వ్యక్తిని నేను ఒక్కడనే ఉన్నా అని పలుకుతున్నప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడాలని, ఏలియాకు చూపించాలని అనుకొని ఒక విషయం చెప్పిండు. అంటే 3 అభిషేకించు. దాంట్లో హజాయేలు, యోహు, ఇంకా ఎలీషా. చెప్పండి పేరు. హజాయేలు, యోహు, ఎలీషా. హజాయాలు సిరియన్ల దేశానికి రాజు కావడానికి, కరెక్టేనా? ఆ పాయింట్ చదువమ్మా. 1వ రాజులు 18వ అధ్యాయంలో ఉంటుంది. 18వ అధ్యాయమేనా? కాదు, రైట్, 19వ అధ్యాయం, రైట్. 15 అమ్మా, 15 వర్సెల్లో. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయము, ఇజ్రాయేలు దేశం మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకం చేయము, మారుగా ప్రవక్త యునుటకు ఆబేల్ మెహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ఈ 3 అభిషేకం చేయమని చెప్పిండు. వండర్ఫుల్గా ఉంటుంది. మనం ఈ కొన్ని విషయాలే చదివి వదిలేస్తాము. ఈ 3 అభిషేకించమని చెప్పిన తర్వాత దేవుడు అన్నాడు, చదవని అవసరం లేదు, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఉంది ఏంటంటే, హజాయేలు చేతిలో నుండి తప్పించుకున్న వాళ్ళు యోహు చేతికి వెళ్తారు, యోహు చంపేస్తాడు. యోహు చేతిలో నుండి తప్పించుకున్న వాళ్ళు ఎలీషా హతం చేస్తాడు. అంతవరకు చెప్పి, అంటే నేను ఒక్కొక్క టైంలో ఒకరిని ఎన్నుకోవడం జరిగింది, అంటే నా పని చేయడానికి. అంటే భూమి మీద ఉన్న నీవు, ఇక్కడైతే ఎవరెవరైతే స్త్రీలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్క స్త్రీకి ఒక పని ఇవ్వబడింది భూమి మీద. మీకు ఒక ఫోకస్ ఉంది. ఫోకస్ లేకుండా ఎవరు లేరండి. దేవుని పని ప్రతి ఒక్కరికి ఉంది. పని లేకుండా ఎవరు అనలేం భూమి మీద. ఏ మనిషి లేడు. మీ ఇంట్లో ఖాళీగా కూర్చున్న మీ కొడుకు ఉన్నాడు కదా, మీరు బాధపడుతున్నాడు. ఆ ఒక్క కొడుకు గురించి బాధపడుతున్నాడు. నేను అంటున్నా, ఆ ఒక్క కొడుక్కి, మీరు అనుకుంటున్నా పనికి రాడు అనుకుంటున్నా ఆ ఒక్క కొడుక్కి చాలా పని ఉంది. ఎంతమంది తెలుసా? నీవు నీ ప్రియమైన వాళ్ళు చేయలేని పని ఆ కుమారుడు ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ప్రపంచాన్ని మార్చిపోతున్నాడు. ఒక సాక్ష్యం చెప్తా మీకు. నేను ఒక ఊరికి వెళ్ళా, నేను గ్రామానికి వెళ్ళా. ఒక శిల్పం పెట్టారండి రోడ్డు మీద. ఒక శిల్పం ఉంది, చనిపోయిన తర్వాత పెడతారు కదా విగ్రహం పెట్టారు. ఏంటంటే హ్యాండిక్యాప్డ్, పోలియో వచ్చి కాళ్ళు లేకుండా ఉంటారు కదా, అలాంటి ఒక శిల్పం ఉంది. హ్యాండిక్యాప్డ్ పర్సన్ శిల్పం బొమ్మ ఉంది. ఆ ఊరు సెంటర్లో, మండలంలో ఒక శిల్పం ఉంది. నేను అడిగా, అసలు ఈయనది ఎందుకు ఈ బొమ్మ పెట్టినారు, విగ్రహం పెట్టినారు, అసలు ఈయన ఏం చేసాడు? మామూలుగా మంచిగున్న మనుషులే గొప్ప గొప్ప పనులు చేయరు కదా, గొప్ప పనులు చేసే వాళ్ళే శిల్పాలు పెడతారు ఊర్లో, అది కూడా సెంటర్లో. మనం సిటీలో కూడా చూస్తాం, కొన్ని సిటీల్లో గొప్ప పనులు చేసేవాళ్ళు, మంచిగున్న వాళ్ళే గొప్ప పనులు చేయలేని సందర్భం కదా, ఏం చేసిండు అని అడిగితే, అయితే ఒకరు చెప్పిర్రు నాకు, ఆ ఊర్లో ఆ మండలంలోనే పుట్టి పెరిగిన కుటుంబం అంట. ఆ తల్లికి పుట్టిన పిల్లలందరూ కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, పుట్టిన వాళ్ళందరూ కూడా అందరూ చూసి నవ్వేవాళ్ళంట. ఆ తల్లిని చూసి, నీ కొడుకులు పుట్టిరు కానీ దేనికి పనికిరారు, నువ్వు ఎందుకన్నావమ్మా అని అంటా ఉండేనంట. అప్పుడు ఆ తల్లి ఎప్పుడు పలికేదంటే ఏంటి తెలుసా? మీరు అంటున్నారు కానీ నా కొడుకు ఢిల్లీకి రాజవుతాడు అని పలుకుతా ఉండేనంట. ఆ నెగిటివ్ మాటలు పక్కెట్టేసి ఆమె ఒక్కటే అంటుండేనంట, ఢిల్లీకి రాజవుతాడు.
ఇక్కడ కూడా కాదు, ఈ మా ఊరికి కాదు, మా మండలానికి కాదు, ఓకే, దేశానికే రాజు అవుతాడు, ఢిల్లీకే రాజు అవుతాడు. వాస్తవానికి ఆయన ఢిల్లీలో మెయిన్ పొలిటీషియన్గా గొప్ప పేరు తెచ్చుకున్నాడండి. ఎక్కడ లేడు, ఢిల్లీలో ఉండే, ఇప్పుడు చనిపోయినాడు. వాళ్ళందరూ చీప్గా చూసి ఇక్కడ మా కళ్ళ ముందు పెరిగే కొంటోడే కదా అని అనుకున్నారు, కానీ వాళ్ళకి అందలేనంత ఎత్తులు ఎదిగిపోయినాడు ఆయన. ఆ తల్లి పలికిన మాటల్ని చాలా ఛాలెంజింగ్గా ఫోకస్గా తీసుకున్నాడు. ఏది అడ్డు రాలేదు, శరీరంలో ఉన్న వంక అడ్డు రాలేదు. ప్రతి నెగిటివ్ పరిస్థితి కూడా మనకు సానుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్ళొచ్చు. హజాయేలు చేతిలో నుండి తప్పించబడితే యోహు నుంచి ఎలీషాకు. నాకు ఎలీషా దగ్గరకు వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఎలీషా ఏలియా గారు వెళ్ళి అభిషేకించాలని వెళ్ళి చెప్పే టైంలో దుప్పటి తీసి పైన వేసినప్పుడు ఆయన 11 ఎడ్లతో కదమ్మా భూమి దున్నుతా ఉన్నాడు. 12వ దాని మీద ఆయన ఆ దున్నుతా ఉన్నప్పుడు ఏలియా గారు వచ్చి దుప్పటి వేసిన తర్వాత అక్కడ ఉంది ఏంటంటే ఆయన వెంటనే అవి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ ఎద్దులే కదా దున్నడానికి వాడేది, అది సెకండ్ ఆప్షన్గా పెట్టుకోలేదు. కొంతమంది పెట్టుకుంటారు వాలంటరీ రిటైర్మెంట్, కరెక్టే కదా, కొన్ని రోజులు పెడతారు. దేవుడు సేవకు పిలిచిండు, ఎంతకైనా మంచిది, ఈ ఉద్యోగాన్ని అట్లే పెట్టుకుంటే బాగుంటుంది, ఒకవేళ మినిస్ట్రీ సక్సెస్ అవ్వకుంటే తిరిగి వచ్చి చేసుకోవచ్చు. సెకండరీ ఒపీనియన్, సెకండ్ ఛాన్స్, దాన్ని ఏమంటారు, సెకండ్ ఆప్షన్. అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి వచ్చి జాబ్ చేసుకోవచ్చు. మనకు సెకండ్ ఆప్షన్ లేదు, ఒకటే ఆప్షన్, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే. మీకు ఏ ఛాన్స్ లేదండి. అయినా భూమి మీద పనున్నంత వరకు మీరు బ్రతికి ఉండాల్సిందే, మీరు వద్దనుకున్నా ఉండాల్సిందే. చెప్పండి, బ్రతుకుట క్రీస్తే, చావు లేదు నాకు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు తెలుసా, దేవుడు అతి త్వరలో రానయ్యాడు, నేను సజీవంగానే ఎత్తబడతా. పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకి ఎగుడతా, అలయక పరుగెడతా, సొమ్మసిల్లక నడుస్తా. ప్రైజ్ ద లార్డ్. యెషయాలో ఉంటుంది ఈ మాట. పక్షిరాజుకి ఒక ఫోకస్ ఉంటుంది. పప్పది మెసేజ్ ఇంకా నాకు గుర్తుంటుంది, దేవునికి స్తోత్రం. ఆ పక్షిరాజు మెసేజ్ చూసే శేషమ్మ గారికి సంబంధం పంపించారు ఒక పాస్టర్ గారు చూసి. ఈ మెసేజ్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ మెసేజ్ చూడని విజయ్ పాస్టర్ గారికి పంపించారంట. ఎందుకు నాకు ఈ మెసేజ్ పంపించామంటే, వీళ్ళ అమ్మాయి ఎవరన్నా ఉన్నారా ఏంటి అని అంటే, వీళ్ళ మరదలు ఉంది అని అంటే, చాలా పెద్దోళ్ళలాగా ఉన్నాడే అనుకున్నారంట. ఆ పక్షిరాజే శేషమ్మ జీవితాన్ని మార్చేసింది మెసేజ్. పక్షిరాజు ఎంతమంది తెలుసు పక్షిరాజు అండి? చూసిరా? ఎక్కడ చూసిరమ్మా? ఆకాశంలో చూసిరా? వెరీ గుడ్. జూ పార్క్ తీసుకెళ్తాం మీ అందరినీ త్వరలో, కరెక్ట్గా చూపిస్తా. ఉందో లేదో కూడా తెలీదు. లేవమ్మా, పక్షిరాజు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తాం మిమ్మల్ని త్వరలో. ఆమెను అనట్లేదు, తీసుకెళ్ళాను నేను. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. మన ట్రిప్ ఒకటి బాకీ ఉంది, అది త్వరలోనే తీసుకెళ్తా బయటికి, డెఫినెట్లీ. ఎంతమందికి రావాలని ఉంది? ఉందా? రైట్. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. థ్యాంక్ యూ జీసస్. పక్షిరాజు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తాడు. నేను ఇప్పుడు ఒక టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత నదిలో, సముద్రంలో, చెరువులో ఒక చేపను ఫిక్స్ చేస్తారు టార్గెట్. ఆ చేప అక్కడనే ఉండదు, పక్షిరాజు వస్తాడు, దాన్ని ఎత్తుకొని పోతాడు. కాబట్టి నేను కదలకూడదు అని అనుకోదు, ఆ చేప తిరుగుతూనే ఉంటుంది. టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత అది మూమెంట్ ఇవ్వని, అది తిరగని, నడవని, పరిగెత్తని సంబంధం లేదు, డైరెక్ట్ అటాక్ వచ్చి ఆ పక్షిరాజు ఆ టార్గెట్, ఆ ఫోకస్ని, ఆ టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ని రీచ్ అయ్యి తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఎన్ని వస్తాయమ్మా? చాలా వస్తాయి. చాలా విపరీతమైన గాలి వస్తుండొచ్చు, మధ్యలో పక్షులు వస్తుండొచ్చు,
దుమ్ము వస్తుండొచ్చు, ధూళి వస్తుండొచ్చు, చాలా వస్తుండొచ్చు. నువ్వు అనుకున్న దానికి ఎన్ని వచ్చినా కూడా నీ ఫోకస్ కరెక్ట్ అయితే దాన్ని తప్పకుండా నువ్వు రీచ్ అవుతావు. నేను పలుకుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ ఫోకస్, మీ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. అతి త్వరలోనూ మీరు చేరుకోబోతున్నారు. అది ఏ పరిస్థితి అయినా, ఏదైనా కూడా చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా టార్గెట్ ఫిక్స్ చేశా. మీరు మనసులో అనుకోండి, ఒక రక్షణ అనుకుంటున్నారా? ఓకే, ఒక కార్యం అనుకుంటున్నారా? దేశం, పరిచర్య, ధనం, వివాహం, సంతానం, మీరు ఏదనుకుంటున్నారో అవన్నీ మీరు దానికి రీచ్ అవుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. వాటన్నిటినీ కూడా బలిచ్చేసినట్టు, అక్కడ ఇచ్చేసి అందరికీ ఆహారం పెట్టేసినట్ట. ఎందుకంటే నాకు సెకండ్ ఆప్షన్ లేదు, ఇంకా దేవుడు ఒకే ఒక ఆప్షన్ నాకు. అక్కడ ఎలీషా చేతిలో హతమవుతారు. అయినప్పటికీ బయలుకు మోకాలుక, అంటే మోకరించక, బయలునికి పూజించక, ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు. ఆ వచనం చూసుకుందాం ఒకసారి, 19వ అధ్యాయము. అయినను, అందరు చదవండి ఈ మాట, అయినను. ఓకే, అందరు చదవండి అమ్మా. ఓకే, బయలునకు మోకాలునకయు, మళ్ళీ చదవండి స్టార్టింగ్ నుంచి. అయినను. ఓకే ఓకే, ఎక్కడి నుంచి ఉన్నారమ్మా వీళ్ళు? ఎక్కడి నుంచి ఉన్నారు? మీకు వాక్యం చదివినప్పుడు డౌట్లు రావాలి. ఎక్కడి నుంచి ఉన్నారమ్మా వీళ్ళు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడి నుంచి ఉన్నారు? ఏలియా గారు అంటున్నారు, నేను ఒక్కడనే ఉన్నా. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నారు, నువ్వు ముగ్గురిని అభిషేకించు, హజాయేలును అభిషేకించు, యోహును అభిషేకించు, ఎలీషాను అభిషేకించు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు చెయ్యకున్నా కూడా ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు. ఫోకస్, టార్గెట్ ఫిక్స్ చేసి నా కోసం పనిచేసే వాళ్ళు 7,000 మంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అతి త్వరలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనము కలుసుకోబోతున్నాము. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, నేను ఒక్కడనే ఉన్నా, నాలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. వారిని అతి త్వరలోనే నేను కలుసుకోబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. ఒక రెప్ప పాటున మనం మారిపోతామంట, అందరం కలుసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. అసలు వీళ్ళందరూ ఎక్కడున్నారు మా? ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు అనుకుంటున్నారు మీరు? మనం చూసినామా ఇట్లాంటి వాళ్ళని? ఎక్కడన్నా చూసామా ఇట్లాంటి వాళ్ళని? ఏలియా టైంలో ఎప్పుడైనా చూసామా? ఎక్కడన్నా గుర్తుకొస్తుందా మీకు? ఎక్కడ ఉండొచ్చు అమ్మా? వెరీ గుడ్. ఎవరా మాట అనేది? కరెక్ట్, గట్టిగా చెప్పు. ఇంట్లో మాట్లాడతావు కదా, అలాగే మాట్లాడు ఇక్కడ కూడా. కరెక్ట్, చెప్పు. ఎవరు కాపాడతారు? రైట్. ఒక చిన్న దృశ్యం మనం చూస్తాం. ఎక్కడంటే ఏలియా టైంలోనే చిన్న దృశ్యం చూస్తాం. ఎవరు అంటే ఓబద్య. ఈ ఓబద్య ఎవరు అనంటే ఆహాబు దగ్గర వాళ్ళ ఇంటిని చూసుకునే వ్యక్తి, ఇంటి పనులు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసుకునే వ్యక్తి ఓబద్య. యెజబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపిస్తున్న టైంలో ఓబద్య 50 మందిగా ఒక గుహలో దాచిపెట్టి 100 మందిని దాచిపెట్టిండండి. నేను పరిచర్య చేస్తున్నానండి, నేను పేద పాస్టర్ని, మాకేం లేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయని అంటారు కదా. మరి వీళ్ళని దేవుడు ఎట్లా పోషించిండు? వాక్యంలో 23వ కీర్తనలో ఉంది, మనము ఆశీర్వాదంలో పలుకుతాము, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. ఎట్లా సిద్ధపరుస్తాడు? అక్కడ ఎందుకు దావీదు గారు కీర్తనలు అట్లా రాసిరు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నేను చెప్పే విధానం చూడండి, నేను ఏడ్చుకుంటూ చెప్పట్లేదు. నా శత్రువుల ఎదుట
అంటే నేను అనుసరించి నేను నమ్మేదానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఎదుటనే నాకు నీవు విందు భోజనం పెడుతున్నావు. నాకు తక్కువ లేదు, నేను కొరతలో లేను, నాకు ఇబ్బందులు లేవు, నాకు శ్రమలు లేవు, నాకు అనారోగ్యం లేదు. ఎందుకు? నీవు నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నాలోనే చాలా ఉంది, పొంగి పొర్లుతుందండి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తీసుకుంటున్నారు, నాలో నుంచి వచ్చే ఆ నూనెని తీసుకుంటున్నారు. ఎలీషా గారు అన్నారు కదా, నువ్వు అరువు తెచ్చుకోమ్మా, నా భర్త అప్పులు చేసి వెళ్ళిండయ్యా, నాకు ఇబ్బందులు ఉన్నాయి అని అంటే, నీ ఇంట్లో ఏముంది? నూనె ఉంది, ఎన్నంటే అన్ని అరువు తెచ్చేసుకో. ఎన్ని కొండలు తెచ్చుకుంటే ఎన్ని కొండలు తెచ్చుకున్నారో అన్ని కొండలు నిండాయండి. కొండలు లేవు అన్నప్పుడు ఆగిపోయిందంట. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. యెహోవా ప్రవక్తలు ఎక్కడున్నారో తెలుసా? ఆహాబు, యెజ్బేలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓబద్య దగ్గరనే ఉండి వాళ్ళు తృప్తిగా పోషించబడుతున్నారంట. వాళ్ళకి ఏం కొరత లేదు. బయట అన్ని శ్రమ, కరువు, కానీ వీళ్ళకి మాత్రం విందు భోజనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? నేను దేవుని బిడ్డను కాబట్టి. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి కుమార్తెని కాబట్టి, కుమారుని కాబట్టి నేను, నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓబద్య ఒక్కసారి ఆలోచించండి, తనున్నాడు ఎక్కడ దేవుని ద్వేషించి దేవుని ప్రవక్తల్ని హింసించే చోటు ఉన్నాడు. ఈయన మాత్రం చాలా దర్జాగా వెళ్ళి రక్షిస్తున్నాడంట. ఎట్లా రక్షిస్తున్నాడండి? అయ్యో, నాకు అవకాశం లేదండి సేవ్ చేయడానికి, ఆపర్చునిటీ రావట్లేదు, నన్ను ఎవ్వరు ముందుకు పిలవట్లేదు, ఎవరు పిలవని అవసరం లేదు. ఆపర్చునిటీని నువ్వే క్రియేట్ చేసుకోవాలి, గ్రాస్ప్ చేసుకోవాలి, లాక్కోవాలి. తెలుసా అండి? లాక్కోవాలి. అసాధ్యం అన్న చోట నువ్వు సాధ్యం చేసుకోవాలి. ఓబద్య అలాగే చేసుకున్నాడు. ఉన్నాడు, యజమానికి నమ్మకంగా జీవిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం దేవునికి భయభక్తులు కలిగి యెహోవా ప్రవక్తల్ని సేవ్ చేస్తున్నాడు. తన ఫోకస్ అది. ఫోకస్ నుంచి వేరు కాలేదు. యజమానుడు ఫోకస్ ఉంది, దేవుని ప్రవక్తల్ని రక్షించాలనే ఫోకస్ ఉంది. అట్ ద సేమ్ టైం భయం కూడా ఉంది కదా, చెప్పాలంటే పక్కకే ఉంటాడు 24 గంటలు. ఆహాబు ఉన్నాడు, యెజబేలు ఉంది, తనకి ఏమన్నా అవుతుందేమో, తన ప్రాణానికి నష్టం కలుగుతుందేమో, ఇట్లాంటివన్నీ కూడా చుట్టూ ఉన్నాయి డిస్ట్రాక్ట్ చేయడానికి తన ఫోకస్ నుంచి. బట్ ఏది కూడా దృష్టిని మరణించలేకపోయింది. నేను అన్నా కదా, గాలిని కూడా వాడుకోవచ్చు అని. ఈ అయ్యగారు చంపేస్తుండే కదా. ఎస్, ఇదే నాకు కరెక్ట్ టైం, యెహోవా ప్రవక్తలను నేను దాచిపెట్టి దేవుని కోసం, దేవుని దృష్టిలో నేను మంచి పేరు తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. అందరూ చేసినప్పుడు చేయడం కాదు, ఎవ్వరు చేయనప్పుడు నువ్వు చేస్తే నువ్వు ధన్యురాలివి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చిన్నవాటిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను గొప్ప వాటిని ఇస్తా అంటాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. ఆయన అదే అన్నాడు, వాడుకున్నాడు. తెలుసా, నేను 100 మందిని ప్రవక్తలు నేను కాపాడుతున్నానయ్యా. అయ్యగారు, ఏలియా గారు తెలుసా మీకు అన్నాడు. నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మీ దృష్టి నుంచి ఏది మరలిస్తుందమ్మా? మీ ఫోకస్ నుంచి ఏది మరలిస్తుంది మిమ్మల్ని? మీ కుటుంబమా, మీ అప్పులా, మీ బాధలా, లేదా మీకు వచ్చే మీ గురించి మాట్లాడే చెడ్డ మాటలా? ఏది చేయని అవసరం లేదు, ఒక్క మాట చాలు. కొంతమంది ఒక్క మాట పట్టుకొని తమ ఫోకస్ అంతా మార్చేసుకుంటారు. చెప్పండి, నా ఫోకస్ని ఎవరు మార్చలేరు. నేను గురి యొద్దకే పరిగెడుతున్నా. ఆ జెండా నేను తీసుకుంటా. ప్రైజ్ ద లార్డ్. ఏ జెండా? జయ జెండా. అలానే మీ చేతిలో ఉంది జయ జెండా, తెలుసా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వెళ్దాము, ఒక 2-3 విషయాలు చూసుకొని మనం ముగించుకుందాము. రైట్, చాలా సమయం అయింది. థ్యాంక్ యూ జీసస్. రైట్, ఒక్క వచనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 39వ అధ్యాయం 11వ అధ్యాయము 39వ వచనము.
వీరందరూ ఓకే. తమ విశ్వాసము ద్వారా హా. సాక్ష్యము పొందిన వారైనను ఓకే. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఆ, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఓకే. ఎవరమ్మా వీళ్ళందరూ? వీరందరూ అని చదివారు కదా, ఎవరు వాళ్ళు? విశ్వాసపు పట్టికలో ఉన్న వాళ్ళందరూ. అక్కడ వీరందరూ అన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి వెళ్ళి. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును ఓకే. అదృశ్యమైనవి ఉన్న వెనుటకు రుజువునై ఉన్నది. ఓకే. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. అక్కడ మనం చదువుతున్న చివరి వచనానికి వెళ్దాము. రైట్. వీరందరూ అని అంటే మనము ముందు చదువుకున్న విన్న వారందరూ ప్రవక్తలు, బోధకులు, దైవజనులు, సాక్ష్యము ద్వారా పేరు పొందినటువంటి పెద్దలు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు చాలా గొప్ప గొప్ప పనులు చేశారమ్మా, చాలా గొప్ప పనులు. ఆ 11వ అధ్యాయం మొత్తం చదివితే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, భయం వేస్తుంది, నేను ఇంకా చాలా తక్కువ చేస్తున్నాను అనిపిస్తుంది. చాలా విషయాలు. సింహపు బోనులో పడ్డరు, అగ్నిగుండంలో వేయబడ్డరు, రంపాలతో రాళ్లతో కొట్టబడ్డరు, చంపబడ్డరు. మనం ఇలాంటి మంచి ప్లేస్లో ఉంటున్నాము, వాళ్ళు గుడారాలలో నివసించారు. ఎందుకు తెలుసా? రాబోయే దేవుని దగ్గరకు చేరబోయే ఆ వాగ్దాన ఫలం గొప్పదని నమ్మిరు. వాళ్ళు పరదేశులుగా బ్రతికారు. అలా గొప్ప పనులు చేసిన వాళ్ళందరూ కూడా విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా, చెప్పండి, నేను లేకుండా కంప్లీట్ అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి ప్లేస్లో మనం ఉన్నాం, మంచి బెస్ట్ ప్లేస్లో ఉన్నామండి. ఎవరెవరైతే గొప్ప పనులు చేశారో, మన కోసం మార్గం సిద్ధపరిచారో, ఆ మార్గంలో మనం నడుస్తున్నాం. పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చెప్పండి, నేను ఆ వాగ్దాన ఫలమై ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. చివరిగా నేను యోసేపు గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తా. యోసేపు ఎన్నో కుమారుడు అండి? ఎన్నో కుమారుడు? 11. ఎంతమంది సమ్మతిస్తారు? 1 2 3. కొంచెం గట్టిగా ఎత్తండి. కరెక్టేనా? 1 2 3 4 5 6 7. ఓకే. ఎంతమంది సమ్మతించరు? యోసేపు ఎన్నో కుమారుడు? 11. ఎంతమంది సమ్మతిస్తారు? ఎంతమంది సమ్మతించరు? నిజమేనా? ఎవరు చేతెత్తిరు? ఫస్ట్ ఎవరు ఎత్తిరు? మీరేనా? 12వ వాడేవాడు? రైట్. 11వ వ్యక్తి చిన్నోడు. రైట్. ఎంతమంది వింటున్నారని నేను టెస్ట్ చేస్తున్నామ్మా, అందుకే ఉన్నా నేను ఇక్కడ. చాలా విషయాలు తప్పిపోతున్నారు, వినట్లేదని అర్థమైంది. రైట్. రెగ్యులర్గా నేను క్వశ్చన్లు వేస్తూ ఉంటా, మీరు అలర్ట్ అవుతూ ఉండండి. యోసేపు 11వ కుమారుడు, చిన్నవాడు ఉన్నాడు ఇంకొకడు. అయితే తల్లి నిద్రించిన తర్వాత ఉపపత్నులు దగ్గర యోసేపును పెట్టడం జరిగింది. దాదాపుగా 17 years అనుకుంటా, లిటరల్గా ఇవన్నీ రాసి పెట్టుకోండి. 17 years అప్పుడు యోసేపు అన్నదమ్ములతో పాటు మందను కాయడానికి వెళ్తూ ఉండేవాడు. అమ్మ, చాలా జాగ్రత్తగా వింటున్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. క్వశ్చన్స్ వేస్తా అని చాలా ముచ్చటేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నిద్ర రాదు, ఓకే, వేమురు పాట రాదు, ఆలోచించరు ఇంట్లో ఏం జరుగుతుందో, మా ఆయన ఏం చేస్తుండని ఆలోచించరు. రైట్. ఇక్కడ ఉండడం మంచిది. ఎంతమందికి నచ్చుతుంది? రైట్. థ్యాంక్ యూ జీసస్. మందలను కాస్తున్నప్పుడు యోసేపుకున్న ఒక మంచి హ్యాబిట్, ఫోకస్ ఏంటి తెలుసా?
తనకి మంచి పనులు చేయడం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము, మంచి పనులు చేయడం తనకిష్టం. చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ కూడా తనకు నచ్చరు. తన అన్నదమ్ముల గురించి చెడ్డ వార్త ఇప్పుడు చెడ్డ పనులు చేస్తే తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. అది చూసి అన్నదమ్ములకు నచ్చకపోతుండే. బాగుంటుందండి, కామన్గా అందరిలాగా ఉంటే అందరు ప్రేమిస్తారు. కామన్గా లేకుండా, అందరిలాగా లేకుండా తప్పును తప్పు అని వేలెత్తి చూపిస్తే నచ్చదు అందరికీ. అందరితో పాటు అడ్జస్ట్ అయి వెళ్తే బాగుంటుంది, చాలా ఇమిడిపోతారు తొందరగా. తప్పు అని చెప్తే నచ్చదు. కానీ యోసేపు మాత్రం తప్పు తప్పే అని చెప్తాడు అనమాట. ఆ క్యారెక్టర్ని బట్టి అన్నదమ్ములు ఎప్పుడూ కూడా కోపడతారు, అసహించుకుంటారు. ఓకే, ఒకరోజు కలగన్నాడంట. కలలు కనడం మంచిది. ఓకే, కలలు కనండి, వాక్య సంబంధమైన కలలు కనండి. యవనస్తులు దయచేసి అబ్బాయి కోసం కలలు కనకండి, అమ్మాయి కోసం కలలు కనకండి. ఇక్కడ ఎవరు లేరు, చాలా తక్కువ, ఒకరు మాత్రమే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అది త్వరలోనే నీకు వివాహం అవుతుంది. మా స్త్రీలలో నువ్వు జాయిన్ అయిపోతావమ్మా. నేను పలుకుతున్నా, వివాహం కానీ ఆడపిల్లలు ఉమెన్స్ మీటింగ్ వస్తే, ఒకవేళ మీకు వివాహాలు అవ్వాలి అని ఆశ ఉంటే ప్లీజ్ ఈ CHM ప్రతి శనివారం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే స్త్రీల కూటమికి రండి. మీకు త్వరలోనే వివాహాలు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ గుంపులో, సింహపు గుంపుల్లో మీరు చేర్చబడతారు. నేనేమన్నా మిమ్మల్ని సింహాలన్నమ్మా, గర్జించే సింహాలు మీరు. థ్యాంక్ యూ జీసస్. సింహాలు గర్జనతోటి సమూహం ఏర్పడుతుంది, అరుస్తుంది సింహం, వచ్చేసేయండి అని. మీరు అలా అరుస్తూ ఉండండి, వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. చాలామంది ఈ ఉమెన్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు, ఆ సీక్వెన్స్లో జాయిన్ అవుతారు మీతో పాటు. ప్రైజ్ ద లార్డ్. కలలు కన్నారు. ఏది? తన పన నిలబడడం, అన్నదమ్ముల పన వంగి సాష్టంగపడడం. ఇంకొక కలగన్నాడు. అప్పటికి కోపం వచ్చేసింది వాళ్ళకి. మళ్ళీ కలగన్నాడు, మేమందరం మీకు దాసులం అవుతావా, మమ్మల్ని ఏళ్తావా, నువ్వు అధికారి అవుతావా, నీకు బుద్ధి ఉందా, నువ్వు 11ఓడివి, మాకంటే చిన్నోడివి, నీకంటే చిన్నోడు ఒకడు ఉన్నాడు, వాడికి పోయి చెప్తే బాగుంటుంది కానీ మేము పెద్దోళ్ళం అని అనుండొచ్చు మేబీ. మళ్ళీ రెండో కలగన్నాడు. ఏంటి? సూర్య చంద్ర నక్షత్రములు, సూర్య చంద్రుడు 11 నక్షత్రములు సాష్టంగపడడం. దీన్ని బట్టి అనుకుంటారు ఈయన 12వ వాడు అనుకుంటారు కొంచెం. అప్పుడు తండ్రి కూడా అన్నాడంట, నేను తల్లి కూడా నీకు సాష్టంగా పడతామా, నీకు బుద్ధి ఉందా అని భయపెట్టిండంట. ఈయన మాత్రం దేవునికి స్తోత్రం, నాకు దేవుడు చూపించిండిదే, నాకు దేవుడు చూపించిండిదే అని అనుకున్నారు. దాని తర్వాత మనం క్లుప్తంగా చూసుకుంటే ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళకి చంపాలన్నంతే కోపం వచ్చింది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ప్రైజ్ ద లార్డ్. డోంట్ వరీ అమ్మా, నీ ఎదుగుదలను చూసి అసహించుకుంటే డోంట్ వరీ, చెప్పు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నేను పంచభక్ష పరమాణాలతో వాళ్ళ ముందు తింటా ఉంటా. నేను నా బల్ల మీద అన్నీ ఉన్నాయి, పంచభక్ష పరమాణాలు అంటారు కదా, ఇది ఉంది అది లేదు, నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, స్వీట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా బల్ల మీద. చెప్పండి, అన్నీ ఉన్నాయి నాకు. స్వీట్ ఉంది, హాట్ ఉంది. స్వీట్ ఉందా, హాట్ లేదా అని అంటారు కదా, నో, అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీరు. ప్రైజ్ ద లార్డ్. మీరు వండకుండానే అవన్నీ వచ్చేస్తున్నాయి, మీరు కష్టపడకుండానే మీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇట్లా చేస్తావా? గొంతులు పడేసారు, గొంతులో నుంచి అమ్మేసారు. పోతీఫర్ ఇంటికి వెళ్ళిండు. పోతీఫర్ ఇంటికి వెళ్తే ఒక చిన్న విషయం మీద, చెయ్యని తప్పు మీద జైలుకి వెళ్ళిండు. మీరు యోసేపు గురించి చదువుతా ఉంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు ఆయనకు తోడయుండి ఆయన దీవించాడు. ఆయన దీవించడమే కాదు, యోసేపుని ఎవరు చేర్చుకున్నారో వాళ్ళు కూడా దీవించబడ్డారంట. మీరే కాదు, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో వాళ్ళు కూడా దీవించబడతారు. మీ దగ్గరకు వచ్చి ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని ఎవరు అంటారో వాళ్ళు కూడా దీవించబడతారు. థ్యాంక్ యూ జీసస్. అక్కడి నుంచి జైల్లో పానదాయకుడు, భక్షకారుడు, ఇద్దరికి కళ్ళు వచ్చినాయి అట్ ద సేమ్ టైం. కళలు కనడమే కాదు, కళల భావం కూడా మీకు తెలుసు. కళలు కనడమే కాదు, ఆ కళల్ని సాధించుకోవడం కూడా మీకు తెలుసమ్మా.
ప్రైజ్ ద లార్డ్. 2 కళలు వచ్చాయి. పానదాయకుడు నువ్వు సేవ్ అవుతావు, పక్షకారుడు నువ్వు చనిపోతావు. అయిపోయింది, వెళ్ళిండు. 2 సంవత్సరాలు అయింది. నేను అంటున్నా మేలు చేస్తూనే ఉన్నాడు, బట్ అందరు మర్చిపోయింది ఆయన గురించి. ఒకటి తర్వాత ఒకటి దెబ్బ పడుతూనే ఉంది, కానీ ఎప్పుడు కూడా తన ఫోకస్కి అవన్నీ అడ్డు రాలేదండి. గురి యొద్దకే నేను పరిగెడుతున్నా. ప్లీజ్ డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, మీకు వచ్చే అన్నీ కూడా మీ దృష్టిని మరలించే అన్ని పరిస్థితులు కూడా ఏవి కూడా అవి మీ మీదకి తెచ్చుకోకండి, మీ దృష్టి మీదకి తెచ్చుకోకండి. దయచేసి మీ ఫోకస్ చాలా టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్. ఒక రోజు వచ్చింది, ఎవరి కళ వచ్చింది? ఫరోకే వచ్చింది కళ. ఆ కళ భావాన్ని చెప్పిన తర్వాత ఐగుప్తు దేశం మీదనే ఆయన అధికారిగా అధిపతిగా నిలబడడం జరిగింది. ఒకసారి ఒక మాట చూసుకుందామా? ఆది కాండము చివరి అధ్యాయం అమ్మ, ఒకసారి వెళ్దామా? అధ్యాయం గురించి, తన అన్నదమ్ములతో మాట్లాడిన విషయం గురించి చూసుకుందాము. ఆది కాండము 47, 46, 45, రైట్. 5వ వచనం చదువుకుందాము. అయినను నేను ఇక్కడికి వచ్చి, ఓకే, స్క్రీన్ పైన పెట్టండి, మీరు అందరు చదవండి అమ్మ, ఒకసారి చదవండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు ఓకే, మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. ఓకే, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ఓకే, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రైజ్ ద లార్డ్. డోంట్ వరీ డియర్ సిస్టర్. ఎవరన్నా మిమ్మల్ని బాధ పెడితే అది మంచిది. పాప అంటారు కదా, గుడ్ పీపుల్ ఉంటారు, పర్ఫెక్ట్ పీపుల్ ఉంటారు కదా. 2 పీపుల్స్ గురించి చెప్తారు. మంచి వాళ్ళు మిమ్మల్ని ఆపేస్తారు, చెడ్డ వాళ్ళే మంచోళ్ళు మిమ్మల్ని పంపేస్తారు, అక్కడి నుంచి కూర్చోరు. అన్నీ బాగుంటే మీరు కూర్చుంటారు, అన్నీ బాగాలేదనుకోండి మీరు కూర్చోరు, వెళ్ళిపోతారు. అక్కడ యోసేపు గారు అదే అంటున్నారు, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. నెక్స్ట్ వచనం, 2 సంవత్సరముల నుండి దేశములో ఉన్నది, కరువు దేశములో ఉన్నది, ఓకే, కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును, ఓకే, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ వచనం, లేచి నిలబడదాము. కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, నేనే వచ్చా ఇక్కడికి. దేవుడి దర్శనాన్ని తీసుకొని వచ్చా. నేను మీతోనే అంటున్నా, మీరు ఇక్కడ ఖాళీగా ఫ్రీగా లేరు. ఇక్కడ దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చిండు ఇక్కడికి. ఉమెన్స్ మీటింగ్కి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చిండు. మీరు ఖాళీగా లేరు. చెప్పండి, చేతులు చాపి, నేను ఖాళీగా లేను. నా చేతుల నిండా పనుంది, నాకు బాణం ఉంది చేతిలో, టార్గెట్ ఉంది ముందు. నేను ఫిక్స్ చేసిన, లాక్ చేసేసిన నా టార్గెట్ని. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ వచనం, ఓకే చాలు, అక్కడి వరకు చాలు. ఓకే, అంతవరకు చాలండి. మళ్ళీ ఒకసారి చదువుదాము. 8th వర్స్. కాబట్టి ఓకే, దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఓకే, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమందు ఏలికగాను నియమించెను. ప్రైజ్ ది లార్డ్. ఒక 2-3 విషయాలు, ఒక చాప్టర్ చదువుకుందామండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుదాము. రైట్, అందరం చదివి ప్రార్థన చేద్దాం ఆ విషయం గురించి. రైట్, చాలా మంచి విషయం. నేను చెప్పిన అన్ని విషయాలు ఉన్నాయి.
మీకు మీ ఫోకస్కి ఏవైతే దృష్టి మళ్లించే విషయాలు అక్కడ ఉన్నాయి. ఒకవేళ మీరు చాలామంది అంటుంటారు, నాకు చాలా ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని. అవన్నీ విషయాల గురించి అపోస్తులైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ మాట్లాడుతున్న విషయాలు. దాంట్లో సొల్యూషన్ కూడా ఉంది. ఓకే, చాలా క్లుప్తంగా నెమ్మదిగా ఆలోచించి చదవండి అందరూ కలిసి. ఓకే రైట్. అంత్య దినములలో, ఓకే మైక్ తీసుకోమ్మా, నీతో పాటు చదువుతారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఓకే ఎలాగనగా హా. మనుషులు స్వార్థప్రియులు, ఓకే ధనాపేక్షులు, ఓకే బింకములాడువారు, ఓకే అహంకారులు, ఆ, దూషకులు, ఆ, తల్లిదండ్రులకు అవిధేయులు, ఓకే. కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేదండి, మేము చాలా చేసాం. మా బంధువులకి మా అన్నదమ్ములకి కృతజ్ఞత లేదు. రైట్. ఓకే అపవిత్రులు, ఓకే అనురాగ రహితులు, ఓకే అతి ద్వేషులు, ఆ, అపవాదకులు, ఓకే అజితేంద్రియులు, ఓకే క్రూరులు, ఓకే సజ్జన ద్వేషులు, ఓకే ద్రోహులు, ద్రోహులు, మూర్ఖులు, ఆ, గర్వాంధులు, ఆ, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, ఓకే. పైకి భక్తి గల వారి వలె ఉండి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. దానిని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. ఓకే, ఇట్టి వారికి ఆ. విముఖుడవై ఉండుము. ఒక్క నిమిషం. ఇవన్నీ మీకు కంప్లైంట్స్గా కనిపిస్తుందేమో, ఇవన్నీ విషయాలు దేవుడే మాట్లాడుతున్నాడు మీకు.